అయినా పాపం చిట్టమ్మకి వేలు దిగింది కదక్క. ఈ కూరగాయలేవో నువ్వు కోయొచ్చు కదా. నాకేం కర్మరా? మన ఇంట్లో నేను ఎప్పుడైనా కిచెన్లో అడుగు పెట్టానా? మన ఇల్లు వేరు, ఈ ఇల్లు వేరక్క. కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. నేను చేయను. అయితే నేనే చేస్తాను. ఏటేటేటి నువ్వు కూరగాయలు కొత్తావా? ఏ, మనకి విమానాలు నడపడమే కాదు, కూరగాయలు కోయడం కూడా వచ్చు. ఏ ఎందుకు నవ్వుతున్నావు? తమరు నడిపేది విమానం కాదమ్మా, కారు. అదేలే, కార్నే నేను విమానం అనుకుంటాను. చాలు చాలు కొయ్యి. చిచి, ఈ ఉల్లిపాయ మంటతో చచ్చేలా ఉన్నాను. చిచి. నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నారు. చూసావా కూరగాయలు ఎలా కోసాను? నువ్వు కోతలే కొత్త అనుకున్నానా? కూరగాయలు కూడా బాగానే కోసావుడెవరో. ఏంటి? ఏట్లేదులే, కోసింది చాలు. ఎల్లి మీ అక్కతో ముచ్చట్లెట్టుకోపో. ఈలోపు కూర వండొత్తాను. ఏ చిట్టమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎడది? నా మనసులో ఉన్న నిజాన్ని నేనెంతో కాలం దాచలేని చిట్టమ్మా. ఈరోజు నా ప్రేమ విషయం నీతో చెప్పాలనుకుంటున్నాను. ఆ మాట నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. పైగా ధైర్యం కూడా చాలట్లేదు. గొంతంతా ఎండిపోతుంది, నోరు తడారిపోతుంది. అరచేతిలో చెమటలుడుతున్నాయి, మోకాలలో వణుకొస్తుంది. ఈ డైలాగ్ లాపి అసలు ఏడు చెప్పాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పో. నేను చెప్పలేను గాని నేనేం చెప్పాలనుకున్నాను అరచేతి మీద రాశాను. అది చదివి నువ్వే తెలుసుకో. ఇదేంటి ఇంత కోపంగా చూస్తుంది? కొంపదీసి నన్ను ఇష్టపడట్లేదా? నేనంటే ఇష్టం లేదా? ఏంటి చిట్టమ్మ అలా చూస్తున్నావు? అసలు నా గురించి నువ్వేటనుకుంటున్నావు? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నిన్ను ఇబ్బంది పెట్టుంటే సారీ చిట్టమ్మా. ఈ ఇబ్బంది ఏంటి? నువ్వు అలా ఇంగ్లీష్ లో రాసుకొస్తే ఎవరికర్థం అవుద్దట? పైగా నాకు అసలే చదువు రాదు.
ఛ, నిజమే కదా, ఆవేశపడిపోయి చేతి నిండా రాసుకొచ్చాను. ఇంతకీ ఏటి రాసావు చేతిలో? ఆ, ఆ, నాకు అర్జెంటుగా ఓ 1000 రూపాయలు అప్పు అవసరం ఉంది. నువ్వు ఇస్తావేమోనని. మొదలెట్టేసావా? పరిచయమే 10 నెలలైనా కాలేదు, అప్పుడే అప్పుల దాకా వచ్చింది మ్యాటరు. సర్లే, మళ్ళీ తిరిగి ఎప్పుడిస్తావు? ఎల్లుండి చేస్తాను. అలాగే ఉండు, తెచ్చిస్తాను. అమ్మో, చిట్టమ్మతో కొంచెం మనం జాగ్రత్తగానే మాట్లాడాలి. తేడా వచ్చిందో మన పని అవుట్. అబ్బాబాబాబాబాబాబా సిటే వాసనకి కడుపు నిండిపోయేలాగుందా? అబ్బా, ఈ పులిగా చూస్తుండే కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినాలనిపించేస్తుంది. ఆ అనిపిత్తది. ముందు మీ ఆవిడ గారిని పిలువు, లేదంటే నన్ను పిలవకుండానే అన్న చెల్లెలు కోకొని తినేస్తున్నారని గొడవేసుకుంటది. అది కూడా కరెక్టేనే. ఆ, నీలా నీలా అన్నం తిందాం రాయే. అబ్బా, ఆ పిలిపెట్రా. రాయే పోయే అని కొంచెం ప్రేమగా పిలవచ్చుగా. అలవాటైపోయిన పిలుపులే అలా అద్దంతంగా ఎలా మారిపోతాయి? అదే నిజమేలే. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి కాసేపు కూడా రెస్ట్ తీసుకొనివరా? ఆ, అన్నం తిన్నాక కూడా రెస్టింగ్ తీసుకోవచ్చు కదా అదినా. రా, నీకిష్టమని పులిహోర, దద్దోజనం, కేసరి అన్నీ చేశాను. కడుపు నిండా తిని ఆ తర్వాత వెళ్ళి తొంగో. కూసో కూసోదినా, కూసో. చాలేవే. అబ్బా, వాసన అదిరిపోయింది. చాలేవే. వదినా, కొంచెం కేసు పెట్టుకోవద్దునా. నాకేం వద్దు. నీ చేత్తో పెడితే ముద్ద కూడా ముట్టను. అబ్బా, అంత పౌరుషం వద్దులేమ్మా. ఒరే అనియా, నీ చేతులతో అంట తినిపించిన మీ ఆవిడ గారికి. నీళ్ళు పులిహోర దద్దోజనం గుమగుమలాడిపోతున్నాయి, కపకపగా లాగిచ్చేయి. అబ్బా, వాసన చూస్తేనే ఫుల్లుగా లాగించాలనిపిస్తుంది. అసలే ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది. ఇక ఒక్క నిమిషం కూడా ఆగకూడదు. అమ్మో, అమ్మ చెప్పింది విని ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే వీళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిందే. దొరికిన చోటల్లా గొడవ పెట్టుకోకపోతే అమ్మ తిడుతుంది. చెప్తా వీళ్ళ పని. ఏటది నువ్వు చేసింది? చిచి, ఇది అసలు భోజనమేనా? మనిషి అన్నవాడు ఎవడైనా ఇలాంటి ఫుడ్ తింటాడా? మా ఇంట్లో కుక్కలు కూడా ఇలాంటివి తినవు. అయినా మీరొండి పెడితే తినాల్సిన అవసరం నాకు లేదు. మా పుట్టింటి నుంచి భోజనం తీసుకురమ్మన్నాను. ఇంకాసేపట్లో నా తమ్ముడు వస్తాడు. మా ఇంటి ఫుడ్ మాత్రమే నేను తింటాను. అలాగే వదినా,
ఆ ముక్కేదో మాటలండి చెప్పొచ్చు కదా. నోటికాడన్నాన్ని ఎందుకిలా నేలపాల్సేసావు? ఇంకోసారి మీ ఇంటి అన్నాన్ని తినమని ఒత్తిడి చేయకుండా ఉండాలనే ఇలా చేశాను. నీకెట్టం లేకపోతే ఎందుకు బలవంత పడతాం? నువ్వు కోరుకున్నట్టే మీ ఇంటి తిండి తిను. సిటే నాకెట్టవే, నేను తింటాను. హే హాయ్ చిట్టమ్మా. అయ్యి బావా, వచ్చేసావిడెవరు? రా. అచ్చో ఏటనుకోకో, అలవాట్లో పొరపాటుగా డ్రైవర్ అనేసాను. పర్లేదు చిట్టమ్మా, నువ్వు అలా పిలిస్తేనే నాకు స్వీట్గా ఉంటుంది. కనబడగానే పిలవాల్సింది చిట్టమ్మ అని కాదు, అక్క అని. నువ్వు మారవు, వీళ్ళు మారరు. ఆకలి చంపేస్తుంది. ఇవ్వు. నువ్వు కూర్చోడెవరు? బావని కూర్చోబెట్టు. వద్దక్క, నువ్వు ఈ అన్నం తిను, నేను పులిహోర దద్దోజనం కేసరి తింటా. సరే, నీ ఇష్టం వచ్చినట్టాడు. బాబా ఏం చేసావు చిట్టమ్మా? పులిహోర అంటే ఇది, టేస్ట్ అంటే ఇది. మా అమ్మ చేసింది పప్పు, సాంబారు, వంకాయ కూర, వేపుడు అని. ఏదేమైనా ఇలాంటి ఫుడ్ తినాలంటే రాసి పెట్టి ఉండాలంతే. థ్యాంక్ డ్రైవరు. సారీ రవిచంద్ర బాబు. అమ్మ చెప్పిందని అనవసరంగా వీళ్ళతో గొడవ పెట్టుకున్నాను. లేదంటే నేను కూడా ఎంచక్క పులిహార దద్దోజనం కేసరి తినేదాన్ని. ఛాన్స్ పోగొట్టుకున్నాను. అయ్యో, వంటలకు నాలుక లాగేస్తుంది. ఏటదినా? పులిహోర ఏమంటావా? ఏం అక్కర్లేదు. మా అమ్మ చేత్తో వండిన కూర అద్భుతంగా ఉంది చూడు. కమ్మటి పప్పు, నోట్లో వేసుకుంటే కరిగిపోయే వంకాయ కూర, గుమగుమలాడే సాంబారు. రుచి అంటే ఇది. ఇలాంటి ఫుడ్ తినాలంటే రాసి పెట్టి ఉండాలి. ఆహాహాహాహా, అద్భుతం. ఏం చిట్టమ్మా, ఆ పులిహోర దద్దోజనం వదిలేసి మా అమ్మ చేసిన పప్పు సాంబార్ తినాలనుంది కదా? ఆ వాసనకే మనసు లాగేస్తుంది కదూ. కానీ నీకు నేను పెట్టనుగా. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా మొత్తం నేనే తినేస్తాను. రే తమ్ముడు, నాకు రోజు మన ఇంటి నుంచే భోజనం తీసుకురావాలి. అలాగే అక్క, కాకపోతే ఇలాంటి టేస్ట్ కావాలంటే నువ్వు చిట్టెమ్మతోనే వండించుకోవాలి. ఆ? చిట్టమ్మతో వండించుకోవాల్సిన అవసరం నాకేంటిరా? అమ్మ వండుతుంది కదా. హలో వదిన గారు,
ఇవన్నీ వండింది మీ అమ్మగారు కాదు వదిన గారు, ఈ చిట్టమ్మ. ఏంటి ఈ కూరలన్నీ వండింది నువ్వా? మ్మ్. ఏటి డ్రైవరు, పుట్టింటి కాడ నుంచి అన్నమట్టుకొచ్చావేటి? అవును చిట్టమ్మా, మా అక్క తీసుకురమ్మని చెప్పాక తప్పుతుందా? ఇదిగో డ్రైవరు, ఒక చిన్న పంచేతావా? ఆ, ఏంటది? ఇదంతా ఎందుకు చిట్టమ్మా? ఎందుకు చేస్తున్నానో చూసాక నీకే అర్థమైద్దిలే. ఇప్పుడైతే ఈ క్యారేజ్లో ఉన్న కూరలన్నీ ఆ గిన్నెలో వేసేద్దాం, ఆ గిన్నెలో ఉన్న కూరలన్నీ ఈ క్యారేజ్లో వేసేద్దాం. పద. నిజానికి మీ తమ్ముడొట్టుకొచ్చింది ఇదిగో ఈ పులిహోర దద్దోజన కేసరి. పప్పు సాంబార్ నేనుండానంటే ఎక్కడ ఇసురు పారెత్తావోనని ఆ కూరలన్నీ మార్చేసి మీ అమ్మొండిన పులిహోర దద్దోజనం కేసరి నేనుండానని చెప్పాను. నేనుండిన పప్పు వంకాయ కూర మీ అమ్మొండిందని చెప్పాను. నేనుండానన్న కోపంతో పులిహోర దద్దోజనం ఇసురు కొట్టావు. మీ అమ్మొండిందన్న ఆనందంలో నేనుండిన కూరలు మొత్తం లాగించేశావు. అంటే అంటే మీరందరూ కలిసి నన్ను మోసం చేశారా? మేం మోసం చేయడం కాదక్క, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అమ్మ వండిందని చెప్పగానే చిట్టమ్మ వండిన కూరలన్నీ అద్భుతంగా ఉన్నాయి, అమోఘంగా ఉన్నాయని తిన్నాం. అదే చిట్టమ్మ వండిందన్న పులిహోర మాత్రం నేలపాలు చేసావు. దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు అని. నీ ఆలోచన మార్చుకోక. తమ్ముడుగా ఇంతకు మించి నేనేం చెప్పలేను. వస్తాను చిట్టమ్మా, వస్తాను బావ. బాబోయ్, ఇవాళ బాగా చీకటి పడిపోయిందే. ఇవన్నీ ఇస్త్రీ ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు తీసుకెళ్ళి ఇళ్ళకాడ ఇయ్యాలి? ఇవాళ ఏంటి అర్థం కావడం లేదే. అందుకే మధ్యాహ్నం పూట తాగి తొంగొద్దని చెప్తా. నువ్వు చెప్తే ఇంటవా? చాలే, ఎప్పుడు చూడు నా తాగుడి మీదే నీ ఏడుపు. మా కూతురు నీ కొడుకు దగ్గరే ఉండాలంటే, జీవితాంతం వాళ్ళు భార్యాభర్తలుగా బతకాలంటే మీరు వాళ్ళకి శాశ్వతంగా దూరమైపోవాలి. మీరిద్దరూ చచ్చిపోవాలి. చేసుకోవడం లేదా మనం బతికి మన బిడ్డల బతుకు నాశనం చేయడం. నీ బాధ నాకు అర్థమైనదే. మన కొడుకు కోడలు ఇడిపోయి ఆడొక చోటు ఆ అమ్మాయి ఒక చోట ఏడుతా ఉంటే అది చూసి మనం ఉండలేమంటావు, అంతేనా? చూడాలంటే ముందు మనం బతికొండాలి కదే. మనం సచ్చైనా సరే
వాళ్ళ బతుకుల్ని మనం కాపాడుకుందాం. ఆ, కాపాడుకుందాం. మన పెళ్ళైనప్పుడు నీకు మాట ఇచ్చినానే, బతుకైనా సావైనా నీతో కలిసే అని. ఇన్నాళ్ళు కలిసే బతికినాం, ఇప్పుడు కలిసే సద్దాం.